దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారిని కూడా రెండు చేతుల పైకి లేపి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. మొదటిగా ఈ యొక్క స్తుతి కోడికను పెట్టుకున్నటువంటి ఒక కుటుంబస్తులకు, ఇక్కడ చేరువచ్చిన ప్రతి వారికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైనటువంటి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అందరికీ కూడా వందనాలు. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము కానించి మనము చదువుకుందామండి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చాలండి. అయితే ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది. ఆ మాట ఏమిటి అని మనము చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, గమనించండి. ఈ ఒక్క లోకములో అనేకమైనటువంటి ప్రేమలను మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన యొక్క బంధువుల ప్రేమ, మన యొక్క తల్లిదండ్రుల ప్రేమ, లేదా మన యొక్క స్నేహితుల ప్రేమ, మన యొక్క ఆత్మీయులైనటువంటి వారి ప్రేమ, ఇలాగే ఒక లోక సంబంధమైనటువంటి ప్రేమలను మనము అనేకములైనటువంటి వాటిని మనము చూస్తూ ఉంటాము. కానీ మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వచనాలు, మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగము ఎటువంటి ప్రేమను గురించి మనకు తెలియజేస్తా ఉన్నది? ఎవరి యొక్క ప్రేమను గురించి మనకు తెలియజేస్తా ఉన్నదంటే శాశ్వతమైనటువంటి ప్రేమ, నిత్యులకు తండ్రి అయినటువంటి ప్రేమను గురించి మనకు తెలియజేస్తా ఉన్నాయి. ప్రియులారా, అయితే గమనించండి, ఇది ఒక లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమను గురించి మనకు తెలియజేస్తా ఉన్నాయి. అయితే గమనించండి, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ ఎవరి దగ్గర దొరుకుతా ఉన్నది? అసలు ఎవరు మన మీద ప్రేమను చూపిస్తూ ఉన్నారని మనం చూసినట్లయితే ప్రియులారా, పైన ఏమని వ్రాయబడి ఉన్నదంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎందుకు ఆయన యొక్క లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు? ఎందుకు ఈ యొక్క లోకంలోనికి రావాల్సినటువంటి అవసరత ఏమో ఉన్నదని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, గమనించండి, ఈ యొక్క లోకములో పుట్టిన ప్రతి వారిని కూడా జన్మత కర్మత అనేటువంటి పాపములను కలిగినటువంటి వారే. ఎవరినూ కూడా ఈ యొక్క లోకములో పాపము లేనటువంటి వారు ఎవరినూ కూడా లేరు. ప్రతి వారిని కూడా పాపములోనే పుట్టి, పాపములోనే పెరుగుతూ, పాపములోనే జీవిస్తూ ఉన్నారు. గమనించండి, మనము మన యొక్క నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక పాపాన్ని మన కంటి ద్వారా గాని, చూపు ద్వారా గాని, లేదంటే మాట ద్వారా గాని, మన యొక్క చేతులతో గాని ప్రతి విధమైనటువంటి పాపమును, ఏదో ఒక పాపమును మనము చేస్తూనే ఉన్నాము. కానీ ప్రియులారు, గమనించండి, ఆయన యొక్క లోకానికి తన యొక్క ప్రియ కుమారుని పంపించినారు. ఎట్టి విధముగా పంపించినారంటే పరిశుద్ధముగా కన్యక గర్భాన ఆయన జన్మించి ఉన్నట్లుగా మనము చదువుతూ ఉన్నాం. లేఖనములలో స్పష్టముగా మనకు కనబడతా ఉన్నది. ప్రియులారా, అయితే గమనించండి, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లోకములోనికి పరిశుద్ధముగానే వచ్చి ఉన్నారు. తర్వాత మరి ఆయన జీవిత విధానము, ఆయన ఎట్టి విధముగా జీవించి ఉన్నారు ఈ యొక్క లోకములో, ఎటువంటి ప్రేమను ఈ యొక్క లోకములో ఉన్నటువంటి జనుల మధ్య గాని, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద గాని ఎటువంటి ప్రేమను ఆయన చూపించి ఉన్నారని మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, ఆయన ఎటువంటి పాపము లేకుండా జీవించి ఉన్నారు. ఎటువంటి పాపము లేకుండా తన యొక్క మాటలన్నింటినీ కూడా ఆయన మాట్లాడి ఉన్నారు. ఎటువంటి పాపము లేకుండా తన యొక్క సువార్త పరిచర్యను యొక్క లోకములో జరిగించున్నారు. అంతకంటే ప్రాముఖ్యమైనది, ఈ యొక్క లోకములో ఉన్న ప్రతి వారిని కూడా ఆయన ప్రేమించి సాత్వికాన్ని చూపించి మంచితనాన్ని వారికి నేర్పిస్తూ ఆయన ముందుకు కొనసాగి ఉన్నట్లుగా మనకు కనబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అయితే గమనించండి ప్రియులారా, మనము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రేమను గురించి మనం ఆలోచన చేసినట్లయితే కొద్ది కాలము వరకే ఆ ఒక ప్రేమ నిలబడుతుంది, లేదా కొంత సమయము వరకే ఆ ప్రేమ నిలబడుతుంది, లేదా మనకు రావాల్సినటువంటి ప్రతిదీ వచ్చేంత వరకే ఒక ప్రేమ నిలబడుతుంది. కానీ శాశ్వత కాలం ఎటువంటి ప్రేమ కూడా ఈ యొక్క లోకంలో దొరకనే మనకు దొరకదు. కానీ ఈయన దగ్గర ఎటువంటి ప్రేమ దొరుకుతుందంటే శాశ్వత కాల ప్రేమ దొరుకుతుంది. అంతకంటే ప్రాముఖ్యమైనది ఈయన దగ్గర ఏమి దొరుకుతుందంటే మనకి ఆత్మరక్షణ అనేటువంటిది మనకు కనబడుతుంది ప్రియులారా. ఎందుకంటే గమనించండి, ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్క మానవుడు ఏమి చేస్తూ ఉన్నారంటే పుణ్యాన్ని పొందుకోవాలని, పాపాలను పోగొట్టుకోవాలని అనేకమైనటువంటి దానాలను చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి కార్యకలాపాలను వారు చేస్తూ ఉన్నారు. ఎందుకొరకంటే పుణ్యాన్ని సంపాదించుకోవాలి, మోక్షములోనికి మనం వెళ్ళాలని చూసి ఆశపడుతూ ఉన్నారు ప్రియులారా. అయితే గమనించండి, మనం ఎన్ని దానాలు చేసినా ఆ యొక్క పుణ్యము అనేటువంటిది, ఎన్ని మంచి కార్యములు మనము చేసినా పుణ్యము అనేటువంటిది మనకు వస్తుందేమో కానీ పాప క్షమాపణ అనేటువంటిది ఎప్పటికీ కూడా మనకు రాదు. ఈ యొక్క లోకములో ఎక్కడనో దొరకదు ప్రియులారా. కానీ ఈ యొక్క పాప క్షమాపణ అనేటువంటిది ఎవరి దగ్గర దొరుకుతూ ఉన్నదంటే మన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర పాప క్షమాపణ అనేటువంటిది మనకు కలుగుతా ఉన్నది ప్రియులారా. ఎందుకంటే ఆయన యొక్క లోకానికి రావాల్సినటువంటి అవసరత ఏమున్నదంటే ప్రతి ఒక్క మానవుణ్ణి పాపము నుండి రక్షించాలి, ప్రతి ఒక్క మానవుణ్ణి ఈ యొక్క పాపం అనే ఊబిలో నుండి రక్షించాలి. ఎందుకంటే ప్రియులారా, పాపానికి తగినటువంటి ప్రతిఫలము ఏమిటంటే మరణము అని వ్రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథములో. కాబట్టి గమనించండి, ఈ యొక్క మరణము నుండి మనం తప్పించబడాలి. ఈ యొక్క లోకంలో మానవులు కొద్ది కాలము మాత్రమే నివసిస్తూ ఉంటారు. కానీ ఒకానొక దినం మన యొక్క లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మనం ఎటువంటి రాజ్యములోనికి కొనుక్కోబడాలి అనేటువంటి దానిని ఈ యొక్క లోకములోనే మనం నిశ్చయించుకోవాలి ప్రియులారా. కాబట్టి గమనించండి, ఈ యొక్క మోక్ష మార్గాన్ని కనుక మనం ఎన్నుకున్నట్లయితే, ఈ యొక్క సత్యమైనటువంటి మార్గాన్ని కనుక, ఆయన మార్గాన్ని కనుక మనం ఎన్నుకున్నట్లయితే ఆ యొక్క మోక్ష మార్గములోనికి, మోక్ష రాజ్యములోనికి వెళ్ళేటువంటి అవకాశాన్ని ఆయన ఉచితముగానే మనకి ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి గమనించండి, మనం ఏమి చేయాలంటే సత్యాన్ని గ్రహించాలి. ఈ యొక్క సత్యాన్ని గ్రహించినట్లయితే, ఈయన దగ్గరకు వచ్చినట్లయితే మీకు ఏది అవసరమో ప్రతిదీ కూడా నేను ఇస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మొదట మనం ఏమి చేయమని ఆయన చెబుతా ఉన్నారంటే, ఇదిగో నా రాజ్యాన్ని, నా నీతిని మొదట మీరు వెతకండి, మీకు ఏది కావాలో ప్రతిదీ కూడా నేను మీకు ఇస్తానని ఆయన సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. కాబట్టి మానవుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే సత్యమైనటువంటి మార్గాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఈ యొక్క లోకము అనేటువంటి రంగుల వలయములో పడిపోయి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దేవుడు చెప్పేటువంటి మాటలను వినలేకపోతా ఉన్నారు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకోలేకపోతా ఉన్నారు. కానీ మానవుడు ఈ యొక్క లోకములో అనేకమైనటువంటి ప్రయాసను వాడు పడిపోతా ఉన్నారు. కాబట్టి ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, పిలుస్తూ ఉన్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఆయన మరి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నా దగ్గరకు వచ్చి నేర్చుకోనండి అని ఆయన చెబుతా ఉన్నాడు. యాలి అనగా నా కార్యం సులువుగాను తేలికగాను ఉన్నదని ఆయన సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి గమనించండి, మన మీద ఉన్నటువంటి భారాన్ని ఆయన మీద వేసినట్లయితే, మన చింత యావత్తును ఆయన మీద వేసినట్లయితే, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి బాధను, సమస్యను ఆయన మీద వేసినట్లయితే మన చింతలన్నిటిని కూడా తీర్చేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చింతలను తీర్చడమే కాదు, మనకు కావలసినటువంటి శాంతిని, సమాధానమును, ఆరోగ్యమును, నెమ్మదిని, ప్రతి దానిని కూడా ఆయన మనకు దయచేయవాడనై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి గమనించండి, మనము ఏమి చేయాలంటే మొదట ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనము మన యొక్క హృదయాన్ని మనము మార్చుకోవాలి. హృదయాన్ని మార్చుకోవడం అంటే ప్రియులారా, మనము జరిగిస్తున్నటువంటి కార్యాలను, పాప కార్యాలను విడిచిపెట్టాలి. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి కార్యాలను విడిచిపెట్టాలి. ఆయన దగ్గరకు వచ్చి మన యొక్క హృదయాన్ని ఆయనకి ఇచ్చి, ఆయనను కనుక మన యొక్క హృదయములోనికి, కుటుంబములోనికి ఆయన ఆహ్వానించినట్లయితే ఆయన మన చెంతకు వస్తారు. ఆయన మన యొక్క హృదయములో ఉంటే మన యొక్క హృదయానికి శాంతి, నెమ్మది, మన యొక్క కుటుంబములో ఆయనను కనుక మనం పెట్టుకున్నట్లయితే మన యొక్క కుటుంబములో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, వృద్ధి కలుగుతుంది ప్రియులారా.
ప్రియులారా. కాబట్టి గమనించండి, మనం ఏమి చేయాలంటే నమ్మాలి, మొదట ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఏమి ఇస్తూ ఉన్నారంటే ప్రాముఖ్యముగా పాప క్షమాపణ అనేటువంటి దానిని ఇచ్చి మోక్షాన్ని చేర్చుకోవడానికి, ఒక పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశాన్ని ఆయన కల్పిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి గమనించండి, ఆయన ప్రేమను మనము తెలుసుకోవాలి. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టిబడి ఉన్నది. మన కొరకు తన యొక్క ప్రాణాన్ని ఆయన మన కొరకు బలి ఇచ్చినట్లుగా మనకు కనబడతా ఉన్నది ప్రియులారా. పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందిస్తూ ఉన్నారు, ఆయన చిందించి ఉన్నారు. కాబట్టి గమనించండి, ఈ యొక్క రక్తములో మనము కడగబడినట్లయితే మనకు పాప క్షమాపణ కలుగుతా ఉన్నది. మనకు కావలసిన శాంతి సమాధానము అన్నీ కూడా ఆయన దగ్గర కలుగుతా ఉన్నవని ఆయన సెలవిస్తూ ఉన్నారు. దేవుని కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.